5 మంది యోహానులు ఉన్నారు. ఏ యోహాను ఈ గ్రంథాన్ని, ఈ సువార్తను రాశాడు అంటే ప్రభునందు పిల్లరా, ఆ యోహానుల్లో ఒక యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను ఉన్నాడు. ఆయన రాశాడంటే ఆయన ఏమాత్రం కూడా రాయలేదు. అయితే ప్రభునందు పిల్లరా, పేతురు యొక్క తండ్రి పేరు కూడా యోహాను. ఈయన ఏమాత్రం కూడా రాయలేదు. అలాగనే మార్కు అను మారు పేరు కలిగినటువంటి యోహాను కూడా మనకు మార్కు సువార్తను రాసిన వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు కూడా యోహాను. అలాగనే 4వ యోహాను, మరి అపోస్తల కార్యాల్లో మనం 4వ అధ్యాయాల్లో అక్కడ గమనిస్తే పేతురును యోహాను నిలబెట్టి కొంతమంది ప్రశ్నలు వేస్తున్నారన్నమాట. ప్రశ్నలు వేసిన వారిలో, అంటే ప్రశ్నలు వేయించుకునే వారిలో యోహాను ఉన్నాడు, ప్రశ్నలు వేసిన వారిలో కూడా యోహాను ఉన్నాడు. ఈ యోహాను కూడా కాదు. మరి ఏ యోహాను అంటే ప్రభునందు పిల్లరా, మరి అపోస్తుల్లో ఒకడు. మత్తయి సువార్త 4:21 రాయబడిన విధముగా జెబెదయి కుమారుడైన యోహాను ఈ యొక్క సువార్తను రాయడం జరిగింది. మనందరికీ తెలుసు, మనందరికీ తెలుసు ఈ యోహాను కేవలము యోహాను సువార్త మాత్రమే కాకుండా ఇంకా 4 పుస్తకాలు రాశాడు. 3 పత్రికలు రాశాడు, 1 ప్రకటన గ్రంథం, ఈ యోహాను సువార్త. 5 పుస్తకాలను బైబిల్ గ్రంథములో, కొత్త నిబంధన గ్రంథములో రాయబడినటువంటి పుస్తకాలన్నింటిలో 5 పుస్తకాలను ఈ యోహానే రాశాడు. యేసుక్రీస్తు ప్రభుల వారికి ప్రియమైన శిష్యుడిగా ఉన్న ఈ యోహాను, యోహాను అన్న పేరుకు అర్థము 2 అర్థాలు ఇస్తుంది. యెహోవా యొక్క దానము, యెహోవా యొక్క కృప. క్రీస్తు శకం ప్రభునందు పిల్లరా, క్రీస్తు శకం 80 నుంచి 90 మధ్యలో యోహాను ఈ సువార్తను రాయడం జరిగింది. ఒకసారి మనం యోహాను సువార్త 20:31 మనం చదువుకుందాం. నేను యోహాను సువార్తలో మనము ఆ విషయాలు మనం తెలుసుకోవాలంటే ముందు మనము ఈ సువార్తను గురించి ఇంట్రడక్షన్ తెలుసుకోవాలి. ఎందుకు రాశాడు ఈ పుస్తకాన్ని, ఎవరు రాశారు అంటే మనం తెలుసుకున్నాము, యోహాను రాశాడు. ఎప్పుడు రాశాడని తెలుసుకున్నాం మనము, క్రీస్తు శకం 80-90 మధ్యలో రాశాడు. ఎందుకు రాశాడు అన్నది కూడా మనకి అవసరము. 31 వచనం చదవండి, 20 అధ్యాయం 31 వచనం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు ఇవి వ్రాయబడెను. ఎందుకు రాశాడండి ఈ సువార్తను యోహాను? యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడైన క్రీస్తు అని మనం నమ్మాలి అంటే ఈ సువార్తలో ఈ విషయాలన్నీ మనకు ఎంతో అవసరం. నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లుగా ఈ మాటలు రాయబడ్డాయి. ఎవరు రాశారు? యోహాను. ఎప్పుడు రాశాడు? 80-90 మధ్యలో. ఎందుకు రాశాడు? క్రీస్తుని మనం అందరము నమ్మాలి అంటే, ఈరోజు మనం అందరము కూడా మందిరంలో కూర్చొని ఆయన ఆరాధిస్తూ ఉన్నాము అంటే ఆనాడు భక్తులు రాసినటువంటి ఈ పుస్తకాల ఆధారముగా, ఆ వాక్యం ప్రకారముగా ప్రభునందు పిల్లారా మనమందరము కూడా ఈ మందిరంలో కూర్చున్నాం. అయితే ప్రభునందు పిల్లారా, ఈ యోహాను రాసినటువంటి ఈ సువార్తలో దాదాపుగా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 21 అధ్యాయాలు ఉన్నాయి. దాదాపుగా 879 వచనాలు ఉన్నాయి. 21 అధ్యాయాలు, 879 వచనాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో 4వ పుస్తకము, బైబిల్ అంతటిలో 43వ పుస్తకము ఈ యోహాను సువార్త. చూడండి ప్రభునందు పిల్లారా, ఇక్కడ రాయబడింది 1వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని రాయబడింది. చూడండి ప్రభునందు పిల్లారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆది యందు ఏమి ఉన్నదంట చెప్పండి? ఆది యందు ఉండెను. ఏమి ఉండెను? వాక్యం ఉండెను. అలాగనే ఇంకేమని రాయబడింది? వాక్యము ఎవరి యొద్ద ఉండింది? దేవుని యొద్ద ఉండింది. మూడవది, వాక్యము ఏమై ఉండెను? వాక్యము దేవుడై ఉండెను. చూడండి ప్రభునందు పిల్లారా, ఈ 3 విషయాలను మనము తెలుసుకుందాము. మొట్టమొదటిగా ఆది యందు ఏమి ఉన్నదంట? వాక్యం ఉన్నది. ఒకసారి మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ప్రకటన 19:13 త్వరగా. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు
దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ప్రభునందు పిల్లారా, ఈరోజు మనము తెలుసుకుంటూ ఉన్నాము యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదికి ఎందుకు వచ్చాడు. చూడండి ప్రభునందు పిల్లారా, ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రకారంగా ఆది యందు వాక్యం ఉండెను. ఈ 19వ అధ్యాయం 13వ వచనంలో ఏమని రాయబడిందండి? దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది అని రాయబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి దాదాపుగా బైబిల్ గ్రంథములో మనం గమనించినట్లయితే 40కి పైగా బిరుదులున్నాయి, 40కి పైగా పేర్లు ఉన్నాయి, నామములు ఉన్నాయి. ఈ నామములలో, ఈ బిరుదుల్లో, ఆయనకున్న పేరుల్లో వాక్యము అనేది ఒక పేరండి. అర్థమవుతుందా మీకు? వాక్యము అనేది యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్న ఒక పేరు. అయితే ప్రభునందు పిల్లరా, ఆయనకు ఈ నామము ఏమైందంట? దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏమి పెట్టబడి ఉన్నదండి? దేవుని వాక్యము. చూడండి ప్రభునందు పిల్లరా, ఇక్కడ రాయబడింది యోహాను సువార్తలో మొదటి పాయింట్ మనం విన్నాము, ఆది యందు వాక్యముండెను. ఇప్పుడు మనము ఆది యందు ఉండెను, ఆది యందు డాష్ ఉండెను అని పెట్టినప్పుడు అక్కడ మనం మెన్షన్ చేయాల్సింది ఏంటో తెలుసా? ఆది యందు యేసు ఉండెను. ఎందుకంటే వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. వాక్యం అనగా క్రీస్తే, వాక్యం అనగా దేవుడు. ఆది యందు యేసు ఉండెను. అలాగనే మరొక మాట, రెండవ పాయింట్ చదవండి. అక్కడే మొదటి అధ్యాయం 1వ వచనంలో, మొదటి అధ్యాయం, వాక్యము ఎక్కడుందండి? వాక్యము దేవుని యొద్ద ఉండేను. ఇప్పుడు వాక్యము స్థానములో ఏం పెట్టాలి? మనము యేసు పెట్టాలి. యేసు ఎక్కడున్నాడు? ఆది యందు ఏమి ఉన్నది? వాక్యం ఉండెను. అంటే ఆది యందు ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు. అంటే ఈ సృష్టి సృజించబడక ముందే, ఈ సృష్టి కలుగక ముందే, మానవుడు జన్మించక ముందే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. మనం క్రిస్మస్ సందేశాలు వింటుంటాం కదా, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఎవరు ఆ నిజమైన వెలుగు? ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుల వారే. ఉండెను అంటే అది ఏ మాట అండి? గతించిపోయిన మాటనా, లేకపోతే జరుగుతున్నదా, జరగబోయేదా? ఉండెను అంటే గతపు మాట. అంటే ఆది యందు వాక్యము ఉండెను అంటే ఆది కాలములో సృష్టి సృజించక ముందు నిజమైన వెలుగు ఉండెను. ఈ ప్రపంచం పుట్టకముందే, ఆకాశాన్ని భూమిని కలుగ చేయకముందే, ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడింది, ఆది యందు దేవుడు ఏమి సృజించాడంట? భూమ్యాకాశములను సృజించెను. అంటే ఆ భూమిని సృష్టించబడక ముందే క్రీస్తు ఉన్నాడు. అయితే ప్రభునందు పిల్లరా, ఆది యందు వాక్యం ఉండెను. వాక్యము అనగా యేసు ఎవరి యొద్ద ఉన్నాడు? తండ్రి అయిన దేవుని యొద్ద ఉన్నాడు. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 55వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అపోస్తుల కార్యం 7:55 త్వరగా. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై ఆకాశం వైపు తేరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుట చూచుచున్నానని చెప్పాను. ఏంటంటే రెండో పాయింట్ ఆది యందు, మొదటి పాయింట్ ఆది యందు వాక్యం ఉండెను. వాక్యము ఎవరి యొద్ద ఉండింది? దేవుని యొద్ద ఉండెను. తండ్రి అయిన దేవుని యొద్ద ఉండెను. ఇక్కడ ఒక వ్యక్తి అతని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పటికీ కూడా చనిపోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ ప్రజలు యూదులే ఇశ్రాయేలీల ప్రజలే యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు అని నమ్మేవాళ్ళు కాదు. యెహోవాను మాత్రమే నమ్మేటువంటి వారు. అయితే ప్రభునందు పిల్లరా,
ఈ స్టెఫను సువార్తను ప్రకటిస్తూ ఉన్న సమయములో ప్రభునందు పిల్లారా అతన్ని ఏం చేశారంటే రాళ్లతో కొడుతూ ఉన్నారు. యేసు దేవుడు అని చెబుతున్నారు కాబట్టి రాళ్లతో కొడుతూ ఉన్నారు, తరుముతూ ఉన్న సమయములో ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడండి ఆ మాట? ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుట చూచాడు. ఆ వాక్యము ఎవరి యొద్ద ఉండింది అంటే దేవుని యొద్ద ఉండింది. అది ఆయన కల్లారా చూశాడు స్టెఫన్. ప్రభునందు పిల్లారా, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపము ఏం కలిగి ఉన్నాడండి? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు, ఇంకా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. ప్రభునందు పిల్లారా, అక్కడ రాయబడినటువంటి మాట ప్రకారముగా యేసు ఏమి అయి ఉన్నాడండి? దేవుని స్వరూపమై ఉన్నాడు. దేవుని స్వరూపమై ఉండి కూడా ఆయన ఏం ధరించుకున్నాడు? దాసుని స్వరూపము ధరించుకున్నాడు. దేవునితో ఉండేటువంటి భాగ్యము విడిచిపెట్టకూడని భాగ్యమని కూడా ఆయన ఎంచుకొనలేదు. ప్రభునందు పిల్లారా, మనం 2 పాయింట్లు విన్నాం. మొదటి పాయింట్, ఆది యందు వాక్యం ఉండెను. రెండవది, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఇప్పుడు మనం 3వ పాయింట్లోకి వెళ్తున్నాము. చదవండి 3వ పాయింట్. వాక్యమే దేవుడై ఉండెను. మొదటి నుంచి వచ్చినట్లయితే ప్రభునందు పిల్లారా, ఆది యందు యేసు ఉండెను, యేసు దేవుని యొద్ద ఉండెను. యేసు ఏమై ఉండెను? దేవుడై ఉండెను. ఈ రోజుల్లో చాలామంది ప్రభునందు పిల్లారా యేసుక్రీస్తు ప్రభుల వారిని తమ నోటితో దేవుడని ఒప్పుకోవడం లేదు, దేవుడు అని అంగీకరించట్లేదు. ఎవరైతే దేవుడు అని అంగీకరిస్తారో వారిని విమర్శల పాలు చేస్తూ ఉన్నారు. ఆయన లేకుండా చూడండి, యోహాను సువార్తలో రాయబడింది కదా, 2వ వచనం చదవండి ఒకసారి. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును కూడా ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది కూడా మనం చూస్తున్నటువంటి సృష్టి, ఆకాశము కానీ, భూమి కానీ, మానవులు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ, ప్రాకు పురుగులు కానీ, జలరాశులు కానీ, ఏవైనా కానీ ఆయన లేకుండా కలగలేదు. ప్రభునందు పిల్లారా, ఆది కాండములోనే 1వ అధ్యాయం 26వ వచనంలో మనం గమనిస్తాం, మనము మన పోలిక చొప్పున ఏమి చేద్దామంటాడు? నరులను చేయుదము. మనము అన్నాడంటే ప్రభునందు పిల్లారా, అక్కడ ఎవరున్నారు? మనము అన్నాడంటే అది ఏకవచనమా బహువచనమా? మనము అంటే ఏకవచనమా బహువచనమా? బహువచనం. అంటే ఒకరికంటే ఎక్కువగా ఉన్నారు. ఆ ఒకరికంటే ఎక్కువగా 2 కావచ్చు, 3 కావచ్చు. ప్రభునందు పిల్లారా, మనము మన పోలిక చొప్పున నరులను చేద్దామని ప్రభునందు పిల్లారా వాక్యముతో మాట్లాడుతూ ఉంది. తండ్రి అయిన దేవుడు క్రీస్తుతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము మన పోలిక చొప్పున నరులను చేయుదుము. మన పోలిక అని ఎందుకు అంటున్నాడండి? ఒకవేళ దేవుడు క్రీస్తుతో మాట్లాడితే నా పోలిక చొప్పున మాట్లాడవచ్చుగా, అంతే కదండి? మనము మన పోలిక చొప్పున ఎందుకు మాట్లాడుతున్నాండి? ఒకవేళ తండ్రి అయిన దేవుడు క్రీస్తుతో మాట్లాడేవాడైతే నేను దేవుడను కాబట్టి నా పోలిక చొప్పున నరులను చేద్దామనేవాడు కదండి. మన పోలిక చొప్పున అంటూ ఉన్నాడు. మనము మన పోలిక చొప్పున అంటే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆదిలోనే ఉన్నాడు. ఆది యందు యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుని యొద్ద ఉన్నాడు. ఆయన లేకుండా, ఇక్కడ రాయబడింది చూడండి, ఆయన లేకుండా సమస్తమును ఆయన మూలముగానే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. కొన్ని గ్రంథాల్లో మనం చూస్తాం, ప్రపంచములు ఆయన ద్వారా నిర్మించబడెను.
వాక్యము ఎవరై ఉన్నారండి? వాక్యం ఎవరై ఉన్నారు చెప్పండి. వాక్యం ఎవరై ఉన్నారు? యేసై ఉన్నాడు. వాక్యము క్రీస్తై ఉన్నాడు. ప్రభునందు పిల్లరా, 3 పాయింట్లు మనము ఈ సమయంలో విన్నాము. అయితే ఇప్పుడు మనము 14వ వచనంలోకి వెళ్దాం. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళినట్లయితే, ఆది యందు యేసు ఉండెను, యేసు దేవుని యొద్ద ఉండెను, యేసు దేవుడై ఉండెను. ఇప్పుడు చదవండి 14వ వచనం. అది మైండ్లో పెట్టుకోవాలి మీరు. ఆ వాక్యం అంటే ఏంటండి? ఆ యేసు శరీరధారి అయి, ఏంటండి? ఆ యేసు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. ఏంటండి ఎంత చక్కటి మాట అండి. అన్నిట్లో యేసు ఉన్నాడు కదా. ఆదిలో యేసు ఉన్నాడు, యేసు దేవుని యొద్ద ఉన్నాడు, ఆ యేసు దేవుడై ఉన్నాడు. ఆ దేవుడై మన మధ్యలోకి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చాడు. శరీరాన్ని దాల్చి ఎందుకు వచ్చాడు? ఇప్పుడు మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలోకి వెళ్దాం. 1వ అధ్యాయం 4వ వచనం. అంతకంటే ముందు హెబ్రీ 10:5 చదవండి. హెబ్రీ 10:5. హెబ్రీ 10:5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు, ఏంటండి? కాబట్టి ఆయన ఎవరు? ఎవరండి ఆయన? క్రీస్తు. ఎక్కడికి ప్రవేశించినప్పుడు? లోకములోని. అంటే లోకములో ప్రవేశిస్తున్నాడంటే ఆయన ఎక్కడున్నాడు? ఆయన రాజ్యములో ఉన్నాడు, దేవుని యొద్ద ఉన్నాడు. ఆ లోకములో ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. దేనికి శరీరం అమర్చబడిందండి? చెప్పండి. దేనికి శరీరం అమర్చబడింది? వాక్యముకు శరీరము అమర్చబడింది. ఈరోజు ప్రపంచమంతా కూడా క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నారు అంటే 2024 సంవత్సరాల క్రితము ఆ వాక్యము శరీరధారి అయి, ఆ దేవుడు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. అందుకే ప్రపంచమంతా కూడా క్రిస్మస్ పండుగను జరుపుకుంటుంది. ప్రభునందు పిల్లారా, ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి అదే మనకు పండుగ దినం. ఆయన ఈ లోకానికి రాకపోతే ఆయన పరలోకములో ఉండేవాడు. మళ్ళీ పరలోకములో ఉంటే ఎవరికి పండుగ? ఎవరికండి పండగ? పరలోకములో ఉంటే దేవదూతలకు పండగ. మనకెందుకు పండగ? ఈ పండగ దేవదూతలకు కాదండి. మరి లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఆ దేవదూత ఏం మాట్లాడుతుంది వారితో? లూకా 2:11 చదవండి ఒకసారి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? చెప్పండి. దేవదూతలు. ఎవరితో? మనుషులతో మాట్లాడుతున్నాడు. మీ కొరకని ఎందుకు అంటుంది దేవదూత అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చింది మా కోసము కాదు, దేవదూతల కోసము కాదు, మీ కొరకే. మీ కొరకే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, మానవులైన మీ కొరకు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు, పుట్టి ఉన్నాడు. ఆయన పేరేంటండి? యేసుక్రీస్తు. ఆ వాక్యము శరీరధారి అయి, శరీరాన్ని అమర్చుకొని, శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చింది. అందుకే మనకు పండగ. ప్రభునందు పిల్లారా, ఇప్పుడు చదువుదాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. అంటే ప్రభునందు పిల్లారా, యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలం 2024 సంవత్సరాల క్రితం మాత్రమే కాదు, ఆయన రాకముందే, జగత్తు పునాది వేయబడకముందే మనల్ని ఆయన కోసం,
చదవండి, మాట రాయబడింది. మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని, ఎందుకోసం నిర్ణయించుకున్నాడు? చదవండి. తన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులముగా నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎందుకు? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలోకి రావాలి. వాక్యము ఆది యందు వాక్యం ఉండెను. ఓకే, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడు ఈ భూమి మీదికి ఎందుకు రావాలి? అది మనం తెలుసుకోవాలి. పండగలు చేసినంత మాత్రాన ప్రయోజనం లేదండి ప్రభునందులారా. పండగ అనగానే కొత్త బట్టలు, పండగ అనగానే ఇంటికి రంగులు, పండగ అనగానే భక్షాలు చేసుకోవడం కాదు ముఖ్యం. అంటే చేసుకోవద్దని నేను చెప్పట్లే. పండగ అనగానే స్టార్లు పెట్టుకోవడం, పండగ అనగానే సంతోషకరంగా జరుపుకోవడము కరెక్టే. కానీ ఎందుకు స్టార్ పెట్టావు? ఎందుకు స్టార్ పెట్టావు? మా ఇంటి మీద కూడా స్టార్ పెట్టా, నాకు తెలుసు స్టార్ ఎందుకు పెట్టాలో. ప్రభునందులారా, ఇద్దరు తండ్రి కొడుకులు అలా బైక్ మీద వెళుతున్న సమయంలో ఆ ప్రాంతంలో అన్ని ఇండ్ల మీద స్టార్ వెలిగించారంట. ఏంటి నాన్న ఇక్కడ అన్ని ఇండ్ల మీద స్టార్ వెలిగించారు అని చెప్పేసి ఆ కొడుకు తండ్రిని అడిగితే, అప్పుడు అన్నాడంట, ఈ ప్రాంతం అంతా కూడా మిలిటరీ వాళ్ళ ఇల్లు. ఎవరి ఇళ్ళంట? మిలిటరీ వాళ్ళ ఇల్లు. వీళ్ళు దేశం కోసం ప్రాణము త్యాగం చేశారు కాబట్టి వాటికి గుర్తుగా తమ ఇంటి మీద స్టార్ పెట్టుకున్నారని చెప్పేసి అన్నాడంట. ఓకే, మంచిది. దేశం కోసం ప్రాణాలు అర్పించారు కాబట్టి గుర్తుగా పైన స్టార్ పెట్టుకున్నారు. ముందుకెళ్ళాడు. మరి ఇక్కడేంది నాన్న ఈ ఇంటి మీద స్టార్ ఎందుకు ఉంది అని అడిగినాడంట. అప్పుడు ఆ తండ్రి అన్నాడంట, ప్రభునందు పిల్లారా, ఈ ఇంటిలో యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడు. ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు సమస్త మానవాళి కోసము అందరము పరిశుద్ధులముగా కావాలి అని, నిర్దోషులముగా ఉండాలి అని జగత్తు పునాది వేయబడక ముందే ఆయనలో ప్రపంచములో ఉన్న మానవులందరినీ ఆయన కోసము నిర్ణయించాడు. సమస్త మానవాళి కోసము యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రాణత్యాగము చేశాడు. మిలిటరీ వాళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు సమస్తము ప్రపంచములో ఉన్న ప్రతి మానవుని యొక్క పాపము కోసము ఆయన బలి అయ్యాడు. అందుకు కోసం పుట్టాడు. అది ఆయన ఎందుకోసం పుట్టాడండి? ఆయన పుట్టింది ఎందుకొరకండి? మరణించుట కొరకే. ఆయన పుట్టింది ప్రాణత్యాగము చేయుట కొరకై. ఎందుకు ఆయన ప్రాణత్యాగం చేయాలి? చూడండి, ఇక్కడ రాయబడింది, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులముగా ఉండాలంటే, అంటే పరిశుద్ధులముగా ఉండాలి అంటే మనమంతా ఎవరు? పరిశుద్ధులుగా ఉండాలి అని, నిర్దోషులముగా ఉండాలి అని జగత్తు పునాది వేయకపోవక ముందే ఆయన ఏం చేశాడు? నిర్ణయించాడు. అంటే పరిశుద్ధులముగా ఉండాలి అంటే పరిశుద్ధులుగా ఒకప్పుడు లేరు, నిర్దోషులుగా ఇప్పుడు ఉండాలంటున్నాడు, కానీ ఒకప్పుడు లేడు. ఎందుకు? ప్రభునందు పిల్లరా, మనందరికీ తెలుసు, దేవుడు చెప్పిన పని చేయకుండా చేయవద్దన్న పనిని చేసి ఆదాము అవ్వలు ఏం చేశారండి? పాపము చేశారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని మాటను వినకుండా ఆదాము అవ్వలు పాపం చేశారు. వారు చేసిన పాపము వారి కుమారుల మీద, వారు చేసిన పాపం వారి కుమారుల మీద అలాగా పాక్కుంటా ప్రభునందు పిల్లరా, ఈరోజు మన అందరి మీద కూడా ఆ పాపం ఉన్నది. మరి ఈ పాపమునకు ఏమి కలుగుతుంది అంటే శిక్ష కలుగుతూ ఉంది. మనమందరము కూడా దోషులం. ఇక్కడ ఏమని రాయబడింది? నిర్దోషులుగా నిలబడాలని. అంటే మనం నిర్దోషులముగా నిలబడాలి అంటే మనం ఎవరము? దోషులం, పరిశుద్ధులము కాదు. మనము ఒకప్పుడు మనము అపరిశుద్ధులం, పాపులము. ఈరోజు మనం పరిశుద్ధులముగా పిలువబడుతున్నాము అంటే, నిర్దోషులముగా పిలువబడుతున్నామంటే ఇక్కడ రాయబడింది, చదవండి ఒకసారి 7వ వచనం.
7వ వచనం. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు ఏం కలుగుతుందండి? విమోచనము. అంటే పాపము నుంచి మనం విడుదల పొందాలి అంటే మనకు విమోచన కలగాలి. పాపము నుంచి విడుదల పొందాలి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకములో ఉంటే మనకు పాపం నుంచి విమోచన కలగదు. పాపము నుంచి మనం విడుదల పొంది నరకమునకు పాత్రులము కాకుండా ఆయన నియమించిన నిత్య జీవమునకు మనము వారసులము కావాలి అంటే వాస్తవానికి నరకము అనేది దేవుడు మన కోసము నిర్ణయించింది కాదు. ఎవరి కోసం నిర్ణయించాడు? దేవదూతల కొరకై. పడిపోయిన దూతల నిమిత్తమై ఆయన నరకాన్ని సిద్ధము చేస్తే ఆ నరకమునకు వెళ్ళడానికై ప్రభునందు పిల్లరా ఈ రోజుల్లో చాలామంది సాతానుడి మాటలు వింటూ సాతానుడి పనులు చేస్తూ సాతానుడి వలె ప్రవర్తిస్తూ ఉన్నారు, పాపములో జీవిస్తూ ఉన్నారు. ఈ పాపములో నుంచి మనం విముక్తి కలిగి అపరిశుద్ధతలో నుంచి మనం పరిశుద్ధలోకి వచ్చి దోషములో నుండి నిర్దోషములోకి రావాలి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఈ భూమి మీదికి రావాలి. అందుకే అంటున్నారు దేవదూతలు, మీ కొరకు పుట్టి ఉన్నాడు, మీ కొరకు. మీరు పాపములు చేసేటువంటి వారు, మీరు మీరు దోషులుగా ఉన్నారు, మీ కొరకే ఆయన పుట్టి ఉన్నాడు అని. ప్రభునందు పిల్లారా, ఈ వాక్యాన్ని వింటున్న నీవు సంతోషకరంగా పండుగ చేసుకునేటువంటి ముందు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభునందు పిల్లారా, ఆయన మన కొరకే ఈ భూమి మీదికి శరీరధారిగా వచ్చాడు. పాత నిబంధన కాలములో ఏమి చేసేవారంటే, పాపములు చేసేటువంటి వాళ్ళు ఏడాదికి ఒకసారి ఒక గొర్రె పిల్లని తీసుకుని వచ్చేవాళ్ళు. ఆ గొర్రె పిల్లని బలి చేసి ఏం చేసినండి, ఏడాదికి ఒకసారి గొర్రె పిల్లని తీసుకొచ్చి ఆ గొర్రె పిల్లని ఎవరికి అప్పగించేవాళ్ళు? యాజకునికి అప్పగించేవాళ్ళు. ఈ యాజకుడు ఏం చేస్తాడంటే, ఎవరైతే ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చారో ఆ గొర్రె పిల్ల వారి యొక్క పాపములు, ఆ పాపములన్నీ కూడా గొర్రెపిల్లలో వేసి ఆ గొర్రెపిల్లని ఏం చేసేవాళ్ళు? బలి చేసి రక్తాన్ని చిందించి పాపము పోయింది అని చెప్పేవాడు. ఎవరు బలి అర్పించేవాళ్ళు? యాజకుడు. అలా ప్రతి సంవత్సరం జరిగేది. కానీ ప్రభునందు పిల్లారా, యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మరి పాత నిబంధన కాలములో లోక పాపమును మోస్తుందా గొర్రెపిల్ల? పాత నిబంధన కాలం ప్రకారంగా లోక పాపమును కాదు మోసేది, ఎవరైతే గొర్రెపిల్లని తీసుకొని వస్తారో వారి కుటుంబం యొక్క పాపం మాత్రమే. మరి బాప్తిసం ఇచ్చి యోహాను ఎవరి గురించి అన్నాడు? క్రీస్తుని గురించి అన్నాడు. పాత నిబంధన కాలములో పాపములు యాజకుడు గొర్రెపిల్లలో వేసి ఎవరైతే తెచ్చారో వారి పాపమును పోయింది అని ఆ గొర్రెను బలి చేసేవాళ్ళు. కానీ ప్రభునందు పిల్లారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదికి శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించడానికి గల కారణం ఆయన యాజకుడై ఉన్నాడు. పాత నిబంధన యాజకుడు గొర్రెపిల్లను బలి చేసేవాడు. కొత్త నిబంధన యాజకుడు బలి అవ్వడానికే వచ్చాడు. ఎందుకు వచ్చాడండి? పాత నిబంధన యాజకుడు బలి చేసేవాడు. కొత్త నిబంధన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపములన్నిటిని కూడా ఆయన మోసి ఆ యాజకుడే మన కొరకు బలి అవ్వడానికి వచ్చాడు. ఆయన వచ్చిందే బలి కావడానికి. కాబట్టి ప్రభునందు పిల్లారా, చివరిగా ఆది యందు యేసు ఉండెను, యేసు దేవుని యొద్ద ఉండెను, యేసు దేవుని యొద్ద ఉండెను, యేసు దేవుడై ఉండెను, ఆ దేవుడే మన మధ్యలోకి నివసించాడు. అందుకే ప్రపంచమంతా క్రిస్మస్ పండుగను జరుపుకుంటుంది. కాబట్టి ప్రభునందు పిల్లారా, ఈ వాక్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే, ఏ దేవుడే మనను రక్షించడానికి వచ్చాడు. మనము పరిశుద్ధులముగా మారాలి, మనము పరిశుద్ధులముగా మార్చబడాలి అంటే, మనము నిర్దోషులుగా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు బలి అవ్వడానికి ఈ లోకానికి వచ్చాడన్న సత్యాన్ని నీవు తెలుసుకోవాలని మనవి చేస్తూ దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇప్పుడు పాట పాడతారా అందరు కలిసి? ఓకే, వీళ్ళందరూ ఒకే డ్రెస్ కుట్టించుకున్నారు.